హాయ్ అండి, వెల్కమ్ టు సూర్య వంటలు. ఈరోజు చికెన్ పిక్కల్ చేశానండి. చికెన్ పచ్చడి మరి చాలా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమైతే సరుకులు ఇందులో వాడానో, ఎంత మోతాదులో వేశానో అనేది మీరు పూర్తిగా చూసిన తర్వాత ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డౌట్ లేకుండానే 3 నెలల పాటు నిలవ పెట్టుకోవచ్చు. మరి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి వస్తుంది, మీరు చూడొచ్చు. మరి చికెన్ పిక్కలు ఎలా చేయాలో చూసేద్దామా? 30 కిలో చికెన్ అండి. ఇది 750 గ్రాము. ఇది క్లీన్ చేసుకొని ఎక్కడన్నా వైట్గా ఉంటే ఈ వైట్ అంతా కూడా మనం కట్ చేసి తీసేసుకోవాలి. వేస్ట్ అన్నమాట అది. ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. క్లీన్ చేసేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, అక్కడక్కడ ఈ విధంగా బోన్ అనేది ఉండాలి. ఈ బోన్ మనం వేయించుకునేటప్పుడు బాగా వేగి పచ్చడి టేస్ట్ వస్తుంది అన్నమాట. అక్కడక్కడ ఇలా బోన్స్ ఉండేటట్టు చూసుకోండి. మరి బోన్లెస్ తీసుకోకుండా మళ్ళీ ఒక పాత్రలో వేసుకొని సాల్టు పసుపు కలుపుకుందాం. కొద్దిగా అంటే ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. మళ్ళీ మనం పచ్చడిలో వేస్తాం కదా, అందుకే ఇప్పుడు తక్కువ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పొయ్యి మీద హీట్ చేసుకొని ఆయిల్ ఏమీ వేయకుండా చూడండి, కొంచెం దాల్చిన చెక్క, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకోవాలి వట్టి కళాయిలో. అలాగే 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూను మెంతులు వేసుకోవాలండి. ఇందులో ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. నా దగ్గర ఆవపిండి ఉందని వేసుకోవట్లేదు, మీరు వేసుకోండి. ఇవి దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే విధంగా వేయించుకోవాలి. చూడండి, వేగిపోయినాయి. చాలా తొందరగా వేగిపోతాయి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. 1.5 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా 1.5 కప్పు ఆయిల్ వేసుకొని మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నటువంటి చికెను అందులో వేయించుకోవాలి. మొత్తం ఈ విధంగా చికెన్ అంతా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆగి కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత అడుగు నుంచి పైకి ఇలా తిరగేసి వేపుకోవాలి. ఈ చికెన్లో చాలా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా కూడా మనకి ఆవిరైపోయే వరకు కూడా ఇలా వేయించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మంట పెద్దది పెట్టి వేయించుకుంటే పైన వేగుతుంది, లోపల ఉడకదు, పచ్చడి నిలవ ఉండదు అన్నమాట. అందు గురించి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు చల్లారినటువంటి ఈ మసాలాలు మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఎంత మెత్తగా వస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ముక్కలు చూద్దాం. ఇలా వేయించుకుంటూ ఉండాలండి. ఇరవై నిమిషాల టైము దాటే వరకు కూడా మనకి వేయించుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా కూడా మనం తీసేసుకొని పచ్చడి కలిపేసుకోవచ్చు. చూసారా, ఇలా గోల్డెన్ కలర్లో మనం వేయించి తీసుకొని పచ్చడి కలుపుకుంటే తినడానికి బాగుంటుంది. నవలడానికి ఈజీగా నవలేయచ్చు. కానీ పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కలుపుకున్న కాడి నుంచి కూడా. ఇప్పుడు చూడండి, మనకు కావలసిన కలర్లో వేగాయి. ఈ విధంగా మనం తీసేసి పచ్చడి కలుపుకుంటే
నిల్వ బాగుంటుంది, డౌటే ఉండదండి. వేగిపోయినవి తీసేసుకుందాం. ఈ కలర్లో వేయించుకుంటే పచ్చడి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇదంతా కూడా తీసేసుకొని ఇదే ఆయిల్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా సేమ్ మనం చికెన్ పీసులు ఎలాగైతే వేయించుకున్నామో అలాగే వేయించుకోవాలి. అడుగు మాడకుండా వేయించుకోవాలండి. ఇందులో మరి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అడుగు అంటుకుంటుంది. ఇలా నాన్ స్టాప్గా వేయించుకుంటూనే ఉండాలి. చూడండి ఎగిపోయింది కదా, ఈ విధంగా వేగాలి. చికెన్ ముక్కలు ఏ కలర్ వచ్చినాయో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ కలర్ వచ్చేసింది. చెమ్మ లేకుండా ఉంటుందండి. ఈ విధంగా వేయించుకుంటే చెడిపోకుండా పచ్చడి ఉంటుంది. ఇప్పుడు చికెన్ పీసులు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దీనిలో సాల్ట్ కారం వేసుకుందాం. 80 గ్రామ్ కప్ అండి. 80 గ్రామ్ కప్పుతో తలకొట్టు అంటే బరాబరీగా సాల్ట్ తీసుకొని ఇలా జల్లేసుకోవాలి. అదే కప్పుతో ఫుల్గా కారం వేసుకోవాలండి. ఇది పచ్చడి కారం అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టినటువంటి మసాలా పొడి వేసేసుకోవాలి. ఇదంతా మొత్తం వేసుకొని ఒక్కసారి ఇది కలిపేసుకొని దీనిలో ఆవపిండి 1 స్పూన్ వేసుకోవాలి. నా దగ్గర ఆవపిండి ఉంది చెప్పాను కదా, ఈ ఆవపిండి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాం. దీనిలో నిమ్మరసం వేసుకోవాలండి. ఇది 50 ml కప్పు. అంటే మంచివైతే 3 నిమ్మకాయలు, చిన్నవైతే 4 నిమ్మకాయలు రసం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలిపేసుకోవాలండి. ఈ పచ్చడి మొత్తం కలిపేసుకోవాలి. కారం ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే ఆ తర్వాత ఉన్న వేడి మీద ఉడికిపోతుంది కాబట్టి మనకి కలర్ ఇంత బాగా ఉందండి. మంట ఉండంగా పొయ్యి కింద మంట ఉండంగా మనం వేసుకుంటే కారం మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ పచ్చడి. దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు చల్లారిందండి చికెన్ పచ్చడి. ఒక్కసారి ఇది కలిపేసుకుందాం. చూడండి నిమ్మరసం ఆయిల్ అంతా కూడా లాగేసుకుంది కదా చికెన్ పచ్చడి. ఒక గాజు జార్లో వేసుకోవాలి. ఇలా గాజు జార్లో వేసుకోవడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ గాజు జారు ఎక్కడ చెమ్మ లేకుండా చూసుకోవాలండి. తడుంటే మళ్ళీ చెడిపోతుంది. పూర్తిగా డ్రై అయినటువంటి గాజు జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మధ్యలో అక్కడక్కడ ఖాళీ ఉంది కదా, ఈ బాటిల్లో ఖాళీ అనేది లేకుండా పచ్చడి స్పూన్తో అడుక్కు నొక్కేయాలి. అడుక్కు నొక్కేస్తే ఇలా మనకి ఆయిల్ పైన కనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉండాలండి ఆయిల్ కనిపించేటట్టు. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చికెన్ పచ్చడి చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మనం బయటే 3 నెలల వరకు నిల్వ పెట్టుకొని వాడుకోవచ్చండి. ఏమీ చెడిపోదు. మరి చూశారు కదా ఎలా వచ్చింది, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.